లిటిల్ రాక్ టాక్ ప్రెసిడెంట్ ఈయన వెంకట్. ఈయన కోసం ఆస్కార్ తీసుకొచ్చాను. అక్కడ నిన్న 4 ఫ్లైట్లు దిగి 4 ఫ్లైట్లు ఎక్కి భుజాలన్నీ బరువెక్కిపోయాయి, నొప్పి వచ్చేసాయి. మసాజ్ కూడా చేయించాను చివరికి. ఏం చెప్పి అది కరెక్ట్. అవును సార్, బరువుగా అందులో చాలా బరువు ఉంది అన్నాడు. నాకు అర్థం కాదు, బరువు ఉంది కాబట్టి బరువు ఉంది కదా, మరి నేను బరువుగా ఉంది బరువైన మాట మాడుతున్నారని అనుకున్నాను. కానీ నిన్న కార్యక్రమంలో సార్ తీసి చూపించినప్పుడు నాకు నిజంగా వచ్చాయి, వచ్చాయి. మన తెలుగువారు, మన భారతీయులు అందరి ఆత్మగౌరవం యొక్క బరువు నువ్వు మోసావు. కూర్చున్నాను కదా, కూర్చున్నప్పుడు నేను నీకేం చెప్పాను, ఏమని చెప్పాను, డాక్యుమెంట్స్ మాది కాదు, మా మొత్తం ఖాళీ ఆసుపత్రి. నిజంగా నా జనం ధన్యవాదం. నిజంగా ఆ బరువు నేను కూడా కాసేపు చూశాను మనందరి తరఫున. థ్యాంక్ యూ. చాలా ధన్యవాదాలు. మొత్తం 2 రోజులు పిల్లలే అసలు చాలా వాళ్ళలోనే ఒక ఉత్సాహం, ఒక ఉత్సుకత, నన్ను ఇట్లా విష్ చేస్తూ వాళ్ళు ఉన్నప్పుడు మీరు ఎలా అంటుంటే వాళ్ళు మామూలు పెద్దలు ముసలాలు ఉండాలి అక్కడ, పిల్లలు కూర్చున్నారు, వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళు అర్థమైందో అర్థం లేదు బట్ కానీ ఎంజాయ్ చేశారు. ఈ కార్యక్రమం చేసేది కూడా వాళ్ళ కోసమే అండి. వాళ్ళకి మనకు తెలుసు, దాన్ని దాటుకొని దాని నుంచే వచ్చాం. మనం ఇవన్నీ చేసేది వాళ్ళు నేర్చుకోవాలి, వాళ్ళు తెలుసుకోవాలి, మన వారసత్వంలో అర్థం చేసుకుని ముందుకు తీసుకెళ్లాల్సింది. కాబట్టి వాళ్ళ కోసం మనం చేస్తున్నాం, పిల్లల కోసం. మనం ఎంత కింద మీద పడి వాళ్ళు డాన్స్ చేస్తే చూడటం, వాళ్ళు ఏదైనా స్కిట్లు వేస్తే సంతోషపడటం, మన సంస్కృతి వాళ్ళకి అర్థం అవ్వాలి. తద్వారా అందులోని మంచి విషయాలను వాళ్ళకి బోధపడాలి. ఇక్కడి కొన్ని మంచి విషయాలు, అక్కడి కొన్ని మంచి విషయాలు కలగలుపుకొని ఆ సమ్మేళనంతో వాళ్ళు మంచి జీవితం జీవించాలనే ఉద్దేశంతోనే కదా మనం మమ్మల్ని అందరినీ పిలిచేది. కాబట్టి వాళ్ళకు మీరు ఎన్ని చెప్పినా, ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని విషయాలు చేసి చెప్పినా కూడా కొన్ని అర్థమవుతాయి, కొన్ని అర్థం కాదు, ఇది అవునా కాదంటారు. కానీ ఒకటి చూపిస్తే మటుకు వాళ్ళకి మన తెలుగు గురించి అర్థమైపోతుంది. అది ఈరోజు మనం ఆ ట్రోఫీ అనేది వాళ్ళకి చూపిస్తే మనం ఇంకేం చెప్పక్కర్లేదు. వాళ్ళ కాలేజీలో, వాళ్ళ స్కూల్లో, వాళ్ళ కొలీగ్స్ తోటి, వాళ్ళ క్లాస్మేట్స్ తోటి వాళ్ళు గర్వంగా చెప్పుకోవచ్చు. లేడీ గాగా మీద, రిహానా మీద, యువన్ వారి మీద, ఇంకోరి మీద పోటీ పడి నెగ్గిన పాట తెలుగు. వాళ్ళ కమ్యూనిటీలో, వాళ్ళ బ్యాచ్లో వాళ్ళకప్పుడు ఒక గర్వం, ప్రైడ్గా ఫీల్ అయ్యే అవకాశం మన పాట ద్వారా వచ్చింది. సో ఇంకోటి, మా వైఫ్ ఇస్ వెరీ ఫేవరెట్ ఫ్యాన్ ఆఫ్ యూ. పాపం నేను అడగకముందు ముందే ప్రిపేర్ ఆల్రెడీ అది నిన్న నైట్ నుంచి ప్రిపేర్. అది అవును, చెప్దాం, ఇద్దాంలేండి, ఛాన్స్ ఇద్దాం. చెప్పే కట్ చేయకుండా చెప్పే ముందు. అంటే బోస్ గారు అందరికి తెలిసిన మనిషి. నాకు ఈ ఆస్కార్ అవార్డు రాకముందు కూడా నాకు తెలుసు, చంద్రబోస్ గారు చల్లగలిగే నుంచి వచ్చిన. నువ్వు కూడా తెలిసేమో ఆయనకి, అడిగేవా? నువ్వు కూడా తెలిసేమో ఆయనకి. మన వరంగల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన వాళ్ళని నాకు తెలుసు ఆల్రెడీ చంద్రబోస్ గారు. అలాంటి చంద్రబోస్ గారు ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కళాకారుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత మన నగరానికి రావడము మన పూర్వజన్మ సుకృతంగా నేను ఫీల్ అవుతున్నాను. అది మనందరి అదృష్టం. అలాగే నిన్న జరిగిన ఈవెంట్ మామూలు ఈవెంట్ కాదు. ఇప్పుడు చాలా ఈవెంట్స్ కి వాళ్ళు వీళ్ళు వస్తూ ఉంటారు, అంటే మామూలుగా అదర్ సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు, మామూలుగా స్టార్లు వస్తూ ఉంటారు. కానీ నాకు ఇలాంటి కళాకారుడు రావడం అనేది ఒక ప్రత్యేకత అన్నమాట. ఎందుకంటే ఇతను మామూలు కళాకారుడు కాదు, ఒక తెలుగు రచయిత, తెలుగు కవి. అలాంటి తెలుగు రచయిత, ఆస్కార్ అవార్డు గ్రహీత మన దగ్గరికి వచ్చి మనల్ని అలరించాడు, మన తెలుగు గురించి చెప్పాడు, తెలుగులో పాటలు పాడాడు. అంతకంటే ఆనందం కానీ లేకపోతే అదృష్టం కానీ ఇంకెవరికి ఉండకపోవచ్చు. మనకి అది మిగతా టౌన్స్ చూస్తే నాకు ఏమాత్రం ఈర్ష్య కలగట్లేదు ఇప్పటి నుంచి. ఎందుకంటే చాలా ఈవెంట్స్ నేను చూస్తాను, అంటే నేను వేరే ఈవెంట్స్ కూడా చూస్తుంటాను, వేరే సెలబ్రిటీస్ వస్తుంటారు. కానీ చంద్రబోస్ గారు వచ్చిన ఈవెంట్ నేను ఎప్పుడు చూడలేదు. వేరే అంటే వచ్చి ఉండొచ్చు, బట్ నేను చూడలేదు. అలాంటి చంద్రబోస్ గారు మన ఈవెంట్కి వచ్చి మన దగ్గర పాటలు పాడారు, మాట్లాడారు, తెలుగు గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు అది అమోఘంగా అనిపించింది నాకు. నేనైతే ఐ ట్రూలీ ఎంజాయ్డ్ అండి, ఐ ట్రూలీ ఎంజాయ్డ్. కాదు, నేను కట్టానాలేమో అనుకుంటున్నా.
మరి ఇది చెయ్యాలి, ఇది చెప్పు ఇప్పుడు చెప్పు. Thank you so much, Venkat, for giving this opportunity, not only for me, for the whole Little Rock community, Indian community. థ్యాంక్ యూ, థ్యాంక్ We యూ, are very థ్యాంక్ యూ. grateful for you. కృష్ణ వచ్చారా? హౌ యూ ఫెల్ట్ అనేది చెప్పు. మీరు చాలా ఇన్స్పిరేషనల్ గా స్పీచ్ ఇచ్చారు. ఆస్కర్ అవార్డు వచ్చింది కదా, అప్పుడు మీరు వెళ్ళేటప్పుడు ఆ ఫీలింగ్ చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది. నువ్వు ఆస్కర్ ఈవెంట్ చూసావా టీవీలో? యా చూసాను. చూసావా? మీరు నామినేట్ అయినప్పుడు RRR కి నాకు ఆల్రెడీ తెలుసు మీరు వచ్చేస్తారని. ఆస్కర్ గెలుస్తావనా? మీ నేమ్ వచ్చినప్పుడు నేను అసలు సర్ప్రైజ్ అవ్వలేదు, అందుకే నాకు ఆల్రెడీ తెలుసు మీరు అవుతారని. ఇట్లాంటి వాళ్ళందరి వాళ్ళ హృదయంలోంచి స్వచ్ఛమైన మనసుతో వాళ్ళ ఆకాంక్షలు మాట్లాడారు. వాళ్ళ ఆకాంక్షలు, కోరికలు, వాళ్ళ మన పట్ల వాళ్ళు చూపించిన ఆదరణ నిజం అవుతుందన్న నిరూపణ ఇదే. పిల్లలందరూ కూడా మంచి మనసు, అందరూ ఏకగ్రీవంగా. మీరు చెప్పండి, మీరేం చేస్తారు? ఐటీ. మీరు వచ్చారా? వచ్చానండి. సో మీరు తెలుగు గురించి చెప్పిన విధానం చాలా నచ్చిందండి. అంటే అందరు పిల్లలకి కూడా కొంచెం ఇన్స్పిరేషన్ గా తెలుగు అంటే ఏంటి అనేది కొంచెం అన్ని, అంటే మీరు అన్ని సంప్రదాయాల ప్రకారం చెప్పడం అంతా బాగుంది. ఇంకొకటి ఆస్కార్ చూపించడం అనేది ఒక గూస్ బంప్స్. తర్వాత అది పిల్లలకి ఎలా ఇన్స్పిరేషన్ అనేది అది చాలా బాగుంది. ప్రోగ్రాము మాట్లాడుకున్నప్పుడు నేను నన్ను రావడమే, ఆయన మీరు వస్తే చాలా అన్న ఉద్దేశంతో నన్ను పిలిచారు. డేట్ అంతా మాట్లాడుకున్నంత అసలు ఆస్కార్ అనేది లేదు. అదే అండి ప్రోగ్రామ్ ఆస్కార్ అనేది ట్రోఫీ తేవడం అనేది లేదు, ముందు లేదు. నాకు ఎందుకో చిన్న కమ్యూనిటీ, చిన్న ప్లేస్ అంటున్నారు, ఎక్కువ మంది ఎక్కువ వెళ్ళారు ఇక్కడ ప్లేస్కి అంటున్నారు. సో దీన్ని ఒక చాలా మధురంగా, ఒక మోస్ట్ మెమరబుల్ దానిగా మలచాలంటే మనం ఎన్ని మాట్లాడినా ఎన్ని చెప్పినా ఒకసారి చూపిస్తే దాని ఉద్వేగం వేరుంటుందని చెప్పేసి, దాని ప్రభావం వేరుంటుందని ఆలోచించి చివరి నిమిషంలో నేను మీకు ఒక సీక్రెట్ చెప్తున్నా, ఎవరికి చెప్పొద్దు. అంటే ఏంటంటే ఇలా ట్రోఫీ తీసుకొస్తాను, చివరిలో దానికి ఒక మంచి స్క్రీన్ ప్లే లాగా చెప్పి నేను అందంగా వాళ్ళకి చూపిస్తాను, మీరు ఎవరికి ముందు రివీల్ చేయొద్దు, చెప్పొద్దు అంటే చెప్పను. ఎంత ఎన్ని జాగ్రత్తలు అనుకున్నారు? 45 ఏళ్ళు తల్లికి. ఎంత? తల్లికి 45 ఏళ్ళు. 20 ఏళ్లలో కూతురు పుట్టింది. ఆ అమ్మాయికి ఇప్పుడు 25 ఏళ్ళు వచ్చాయి. సంబంధాలు ఖాయం అట్లా. కూతురుకి తల్లి కంగారు పడిపోతుంది. తల్లి కొంచెం యంగ్గానే ఉంది, కానీ కూతురు కూడా యుక్త వయసుకు వచ్చింది. ఈ పిల్లలకి పిల్లవచ్చి తల్లి బాధపడుతూ ఇంకెప్పుడు పెళ్లి చేయాలంటూ అవట్లా సంబంధాలు వస్తున్నాయి, పోతున్నాక పేరెంటాలకి, అక్కడికి సత్యనామృతానికి, అక్కడికి ఎప్పుడు వెళ్ళినా కూడా కూతురుని తీసుకెళ్తుంది. వెళ్ళినప్పుడల్లా నువ్వు ఈ డ్రెస్ వేసుకో, వేసిన డ్రెస్ వేయద్దు, మళ్ళీ మన సత్యనామృతానికి ఇది వేసావు కదా, వాళ్ళ ఇంటికి పెళ్ళికి వెళ్తున్నావు ఇది వేసుకో, మళ్ళీ బారసాలకి వెళ్తున్నావు ఇది వేసుకో అని చెప్పేసి కూతురుని రకరకాలుగా గెటప్లో మార్చి ఎందుకంటే ఆ పేరెంటాల్లో ఏదో సంబంధం ఖాయం వచ్చిన ఉద్దేశంతో ఆ తల్లి జాగ్రత్త పడుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ తల్లి వెంకట గారు ముందే అక్కడ నేను ఎంజాయ్ అయినప్పుడు మీరు ఈ డ్రెస్తో సూట్తో చక్కగా ఫుల్ ఫోటో మళ్ళీ ఇక్కడికి వచ్చారు, మళ్ళీ పొద్దున్న మళ్ళీ ఇంకో డ్రెస్ వేసుకున్నా, సరే వేసుకుంటాను. మళ్ళీ ఇంకో డాలస్ నుంచి వచ్చేప్పుడు నేను మామూలుగా ట్రాక్లో వస్తుంటే అలా వద్దు, మన వాళ్ళందరికి సమానం కాదు, మీకు అందరూ స్వాగతం ఉంటుంది అంటే మళ్ళీ వేరే డ్రెస్ వేయించుకుంటే వేరే స్టైల్గా వేసాను. నాకు అవన్నీ ఇష్టం ఉండదు. అలా ట్రాక్లో వస్తారనా వద్దు, మళ్ళీ అక్కడ మార్పించారు. అక్కడ ఈ డ్రెస్ రకరకాల ఆ ఛాన్స్ ఇవ్వలేదు. నేను ఇక్కడి నుంచే చెప్పాను మీరు ఇట్లా రావాలి అట్లా రావాలి, నాకు ఈ ఫోటో కావాలి ఆ ఫోటో కావాలి అని వెరీ కామన్గా వచ్చేసారు. నేనేమో ఇది వేసుకుని వైట్ షర్ట్ వేసుకుని, ఇది సూట్ వేసుకుని హాఫ్ సూట్ వేసుకుని వెళ్ళిపోయి ఎయిర్పోర్ట్లో కూర్చుంటే
అది మామూలుగా ఉన్నారు నేను షాక్ అనమాట అసలు నేను ఇప్పుడు ఇది ఇలా ఇవ్వాలా వద్దా అని మేము we came at 11 o'clock sharp, so he was walking there with his original. Lucky to see you, sir. సో సింపుల్ అసలు Walking around shots comfortable. మీరు చాలా సార్లు టీవీలో మీ ప్రోగ్రామ్స్ ఎన్నో చూసినా కూడా రాని ఫీలింగ్ చెప్పలేదు. ప్రత్యక్షంగా వస్తుంది. లైవ్ చూసిన ఆ వీడియో అన్ని తీసుకున్నాను. మా బాబు ఇక్కడ ఉన్నాడు, వాడు అండర్ గ్రాడ్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు డాలస్ లో. వాడికి చూపించాలి ఇన్స్పిరేషనల్ స్పీచ్. మన తెలుగు వారు ఇంత హై ఆస్కార్ అవార్డు తెచ్చుకున్నారన్న ఒక రకమైన అసలు చాలా చెప్పలేని ఫీలింగ్ అండి. సో గ్రేట్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. బాగానే మాట్లాడారే. నేను ఒకటి కృష్ణకి చెప్పేసి 2 ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. ఫేమస్ ఎలా ఫేమస్ నిన్న తీసుకెళ్ళాం చైతన్య సార్ మొన్నాక బయటకు వెళ్ళాం ల్యాండ్ సైడ్కి ఫ్రెండ్స్. ఇక్కడ 1 డే ఉన్నాం కదా ఫ్రైడే. కృష్ణని తీసుకుని వెళ్ళా. నేను మేము ఫోన్లు మాట్లాడుకుంటా యూజ్ చేసుకుంటుంటే పాపం డ్రైవ్ చేసి పెట్టాడు. నాకు గర్వకారం ఎందుకు అనిపించిందంటే అండి, మాకు ఒక అర్కాన్ సైన్ గ్రూప్స్ అనే ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో తెలుగు వాళ్ళు కాకుండా నార్త్ ఇండియన్స్, డిఫరెంట్ అన్ని స్టేట్స్ నుంచి ఉంటారు. సో ఆస్కర్ అవార్డ్ ఆ రోజు మాకు ఏంటంటే, నేను యాక్చువల్గా మామూలుగా మాకు ఆస్కర్ అవార్డ్స్ ఇస్తున్నారని తెలుసు. అయితే ప్రతి మూమెంట్ తెలుగు వాళ్ళకన్నా కూడా అర్కాన్స్ హిందూస్ కమ్యూనిటీలో నార్త్ ఇండియన్స్, ఒరిస్సా వాళ్ళు, గుజరాతీ వాళ్ళంతా బాగా ఆసక్తి ఎదురు చూస్తున్నారు అనమాట మనకి రావాలని. అంటే తెలుగు ఈవెంట్, తెలుగు మూవీ అయినా కానీ ఒక ఇండియా ఈవెంట్ లాగా చూస్తున్నారు వాళ్ళు. సో అది నాకు చాలా గర్వకారంగా అనిపించింది. దాంట్లో మీరు అప్పటికప్పుడు నేను సబ్స్క్రిప్షన్ తీసుకుని టీవీ నాకు ఏ ఛానల్లో రాదు, అప్పటికప్పుడు నేను సబ్స్క్రిప్షన్ తీసుకుని చూస్తున్నప్పుడు అది అంటే ఒక క్రికెట్ విన్నింగ్ మూమెంట్ ఎలా ఆరుస్తామో అలా ఇంట్లో వచ్చామన్నమాట మేము ముగ్గురం. సో అది గర్వకరమైన మూమెంట్ అండి, చాలా ఆనందం వేసింది. నిన్నటి ప్రోగ్రామ్ ఎలా అనిపించింది మీకు? చాలా బాగా అనిపించింది అండి. మీ మాటలు చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. తెలుగు అంటే చాలా చాలా ఆనందంగా మీరు మాట్లాడడంతో చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా మా వాడికి కూడా తెలుగు మనబడి పెట్టాము. అది ఎందుకంటే తెలుగు మీద బాగా ఇష్టంతో. సో మీరు మాటలతోటి కూడా అది రికార్డ్ చేసుకున్నాను. నిన్న అన్ని ఈవెంట్లు చేశాను, మా వాడిని డాన్స్ చేశాను, తర్వాత మీ మాటలనే రికార్డ్ చేసుకున్నాను. వాడికి 2-3 సార్లు ప్లే చేయగలను. నా మాటలను రికార్డ్ చేయలేదు, నా మాటలను ఏమో రికార్డ్ చేయలేదు. సో చాలా గర్వకారమైన మూమెంట్ అండి. థ్యాంక్ యూ. చెప్పండి. నాకైతే మీ ఆస్కర్ ఎక్స్పీరియన్స్ డిస్క్రైబ్ చేసిందైతే అంటే మేము చూడం కదా అంటే టీవీలో తప్పుతుంది అంత ఆ 15 seconds నాకు చెల్లడం. దాన్ని మధ్యలో ఒక చిత్రం జరిగింది నాకు అక్కడ. మీరు రికార్డ్ చేయండి చెప్తాను. ఓకే చెప్తాను. చేయట్లేదు. నేను కొంచెం ఇక్కడ ఏ ప్రోగ్రామ్ వల్ల బాగా వాటర్ బాగా రికార్డ్ చేస్తున్నాను. తీసి పక్కన పెట్టు. చేస్తున్నాను. వాటర్ బాగా తాగుతాను. ఎక్కడికి వెళ్ళినా నేను ఎవ్రీడే ఒక 3-4 లీటర్స్ బాగా వాటర్ తాగుతాను. రెస్ట్ రూమ్కి వెళ్తుంటాను రెగ్యులర్గా. సో నేను అప్పుడు మన అవార్డు అప్పుడు కూడా లోపలికి వెళ్ళిన తర్వాత ఒక మొత్తం ఈవెంట్ 3 hours 4 hours ఉంది. చెప్పండి ఆయన చెప్తున్నారు. చెప్తారా? అద్భుతంగా ఉందండి, మహా అద్భుతమైన ఎక్స్పీరియన్స్. మీ వంటి బహుముఖ ప్రజ్ఞాశాలిని సరస్వతి కటాక్షం కలవడం మా అదృష్టం. రండి. మీ పేరు రోహన్? రోహన్ నిన్నటి ప్రోగ్రామ్ గురించి ఒక 3 lines. ఇప్పుడు అదేదో తెలియదండి. నార్మల్గా నేను మాట్లాడుతూ ఉంటాను పగపగా, కాకపోతే మిమ్మల్ని చూస్తే ఎందుకో మాటలు రావట్లేదు. బ్యాన్ మూమెంట్ లాగా అయిపోయింది. ఆయన ఫేమస్ లిటిల్ రాక్ యాంకర్ అండి. నీ క్వశ్చన్ ఏంటి? మీరు ఇన్ని పాటలు రాశారు కదా, మీ పాట అనగానే మీ మదర్ కి ఏ పాట బయటలోకి వస్తుంది? నాటు కాకుండా నాటు మా అమ్మ నాటు వినాట్. మా అమ్మ లేదు ఇప్పుడు, 5 scores అప్పుడు పాటలు నాటు రాయాలి. మా అమ్మకు నా పాటల్లో బాగా ఇష్టం పాట ఎక్కడో పుట్టిస్తాం. ఎక్కడో పుట్టి చిన్న చిన్న మాటలు ఉంటాయి, సరదా ఫన్ ఉంటుంది, అర్థమయ్యే మాటలు, అర్థమయ్యే భాష,
తను చదువుకోలేదు కాబట్టి తనకు బాగా ఆ చిన్న చిన్న మాటలతో ఇష్టం అన్నమాట. సార్, మీ పాట మీకు నచ్చిన పాట ఏం రాసిన పాట? మీకు నచ్చిన పాట నాడు నాడు కాకుండా మీకు నచ్చిన పాట. అబ్బా అలా చెప్తాను అన్ని ఫేవరెట్ సాంగ్స్. అలా అని అట్లా చెప్పడానికి లేదు, ఎందుకంటే ప్రతిదీ నా చిత్రమే, ప్రతిదీ నా ఛాయాచిత్రమే. ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క పార్శ్వంలో నన్ను నేను చూసుకోవటమే. కాబట్టి నాకు నేను సంపూర్ణంగా నచ్చుతాను. నిన్న మాకు కావాల్సిన పాటలు అడిగితే ఆయన అక్కడ వెళ్ళాక పాటలన్నీ మార్చేసి మీ చేత వేరే అడిగిపించారు. నేను రోహన్ చేత చక్కగా ఉన్నవే పాట అడిగాను. పుష్ప 1 లో. పుష్ప కాదు, అదే రంగస్థలంలో. అది అడిగి పంపిస్తే రోహన్ కి చెప్పేసి మార్చేసి పుష్ప 2 లో పాడిపించారు. పుష్ప 2 లేటెస్ట్ కదా అని అడిగాలి. ఆయనేమో ఎవరికి కావాల్సిన పాట నిజాన్ని ఏంటంటే అన్ని పాటలు అంటే సరదా పాడొచ్చు, కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాళ్ళు సబ్జెక్ట్ సంబంధం లేకుండా ఏదో అడిగారు అనుకోండి, ఆ ఫ్లో ఏమైనా మిస్ అయిపోతామేమో. ఆ మంచి చక్కగా వెళ్తున్న దానికి అడ్డుగా వాళ్ళు ఏదన్నా ఏదో పాత పాటో ఇంకోటో నాకు గుర్తులేందో నాకు సంబంధం లేదో అడిగితే కాకుండా మేము అందంగా ఓ మంచి కార్యక్రమం రక్తి కట్టేలాగా ఈ పాటలు అయితే బాగుంటాయి. మేము అనుకున్నాం, కొన్ని అనుకున్నాము, కొన్ని ఇట్లయితే బాగుంటుంది, ఊరికి మాట వరుసకు అనుకున్నాము. రంగస్థలం కూడా అందులో ఈ పాట కూడా ఉంది. మీరు అడిగితే మరి మీరు ఎందుకు అడగలేదు? భయం అయితే మనం అడిగే వాళ్ళకి అంత భయం ఉంటే పాడవాళ్ళకి పాడేయండి, లేదంటే ఇప్పుడు పాడేయండి. భయం ఉంటే మనకు మాట్లాడుతుంది. పాడగలిగితే పాడేయండి. నువ్వు నడుమున పెట్టి కట్ట మీద నడిసొత్తా ఉంటే సంద్రాన్ని సంకెక్కినట్టు ఎంత చక్కగున్నవే. కట్టెల మోపు తలకెత్తుకొని అడుగులోన అడుగితా ఉంటే అడవి నీకు గొడుగట్టినట్టు ఎంత చక్కగున్నవే. బురద సేలో వారి నాటు ఎత్తా ఉంటే ఎంత చక్కగున్నవే. భూమి బొమ్మకు నువ్వు ప్రాణం పోస్తున్నట్టు ఎంత చక్కగున్నవే. తిరణాళ్లలో తప్పి ఏడ్సేటి బిడ్డకు ఎదురొచ్చిన తల్లి సిరునవ్వులాగా ఎంత చక్కగున్నవి లక్ష్మి, ఎంత చక్కగున్నవి. గాలి పల్లకిలో ఎంకి పాటలాగా, ఎంకి పాటలోన తెలుగు మాటలాగా ఎంత చక్కగున్నవి లక్ష్మి, ఎంత చక్కగున్నవి. మల్లె పూల మధ్య ముద్ద బంతిలాగా ఎంత చక్కగున్నవే. ముత్తైదువ మెళ్ళు పసుపు కొమ్ములాగా ఎంత చక్కగున్నవే. చుక్కల సీర కట్టుకున్న ఎన్నెలలాగా ఎంత చక్కగున్నవే. ఏరు శనగ కోసం మట్టిని దవ్వితే ఏకంగా తగిలిన లంకె బిందెలాగా ఎంత చక్కగున్నవే లక్ష్మి, ఎంత చక్కగున్నవే. మీరు చదువుకున్న రోజుల్లో ఎవరి మీద నాకు క్రష్ ఉంది. అప్పుడు 92 to 93 అంటారు. అప్పుడు క్రష్ అనే మాట క్రష్ అనే మాట అప్పుడు లేదు. ఇంకా మీరు సుచిత్ర గారిని ప్రేమించినప్పుడు ఏమైనా మీకు ఒక థాట్ వచ్చి ఉంటుంది కదా, తన మీద ఈ పాట అంటే ప్రేమించడం మొదలుపెట్టిన తర్వాత కానీ ప్రేమించాలని అనుకున్నప్పుడు కానీ ఏదో ఒక వచ్చి ఉంటుంది కదా ఒక థాట్, అప్పుడు ఏదైనా సాంగ్ వచ్చి ఉండొచ్చు కదా. అంటే సినిమాలోకి రాకముందు, అప్పుడు సినిమాలోకి రాకముందు నేను కూడా ముందు కాలేజీలో రాసుకున్న పాట, తర్వాత సినిమాలోకి వచ్చి సినిమాలో పెట్టాము. తర్వాత నేను అంటే మేము అట్లా కోర్ట్షిప్ అలా ప్రేమలో ఉన్నప్పుడు రాసుకున్న పాట కూడా సినిమాలో పెట్టాను. అది ఏంటంటే ప్రేమిస్తున్నా 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 నువ్వు పలికినందుకు తెలుగుని, నేను చూపినందుకు వెలుగుని, నువ్వు నడిచినందుకు నేలని, నువ్వు పీల్చినందుకు గాలిని. ప్రేమిస్తున్నా 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 ప్రేమిస్తున్నా.
క్వశ్చన్ ఉందండి బోస్ గారు. మీరు అన్నారు కదా లైక్ నాకు నేషనల్ అవార్డు ఎంతో ట్రై చేశాను, నాకు రాలేదని. మీరు ఒక పాట రాసినప్పుడు ఓకే ఈ పాటకు నాకు నేషనల్ అవార్డు ఖచ్చితంగా వస్తుంది, డెఫినెట్గా వస్తుంది అని మీరు అనుకొని ఒక పాట రాసుకుంటారు కదా, అది మీకు రాలేదని ఏమైనా డిసప్పాయింట్మెంట్ ఉండేనా? రంగస్థలం కాదా అనిపించింది. తర్వాత జుమ్మన్న నాదంలో దేశం అంటే మతం కాదు గతం కాదు పాట ఉంటుంది. అది కూడా నేను చాలా బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఆ పాటకి వస్తుందని ఆయన కూడా ఆశించారు. ఆయన పాడారు బాగా పాట. ఆ పాటకు బాగా ఎదురు చూసాను. తర్వాత రంగస్థలం పాటలు చాలా ఎదురు చూసాను. తర్వాత సీతయ్యలో సమయానికి తగు సేవలు చేయన పాట ఉంటుంది. చాలా మామూలుగా భార్య భర్తకు సేవలు చేస్తుంది. మామూలుగా భార్య కడుపుతో ఉన్నప్పుడు గర్భంతో ఉన్నప్పుడు భార్యకు భర్త చేసే సేవల గురించి ఆ పాటలు రాస్తుంది. భార్యకు భర్త సేవలు ఎలా చేస్తాడు, ఎలా ఆ గర్భంతో ఉన్నప్పుడు తనకు ఏమేమి అవసరాలు ఉంటాయి, ఏమేమి అవసరాలు ఎలా తీర్చాలని భర్త చేసే సేవల గురించి ఆ పాటలు రాస్తుంది. దానికి కూడా వస్తుంది అని ఎదురు చూస్తుంటే అప్పుడు మనకు తెలుగుకి ఇంత ప్రాముఖ్యత, మనకింత గుర్తింపు, మన ప్రతిభకు ఇంత ఒకలాంటివి లేకుండా ఇప్పుడు ఈ మధ్యకాలంలో మన తెలుగు సినిమా కావచ్చు, మన తెలుగు సంగీతం కావచ్చు, మన తెలుగు ప్రతిభ కావచ్చు, మొత్తం విశ్వవేదిక మీద జరుగుతుంది. అప్పుడు అంతగా లేదు. ఎలా వెళ్ళాలో కూడా కొద్దిగా తెలియకపోయింది. ఇప్పుడు ఏంటి మన తెలుగు వాళ్ళంతా మొత్తం మన తెలుగు దర్శకులు బాలీవుడ్లో బాగా వేస్తారు. మన తెలుగు ప్రభాస్ గారు మొత్తం అందరినీ కామెంట్లు కొట్టేసి అక్కడ మన తెలుగు పాట ఈరోజు ఆస్కార్ వచ్చింది. తెలుగు రచయితలు ఇప్పుడు నేను ఆస్కార్ అకాడమీ మెంబర్, నేను అకాడమీ మెంబర్. నేను మనకు 95 ఆస్కార్ వచ్చింది, 95th ఆస్కార్. 96th ఆస్కార్కి నేను కంప్లీట్ నేను లైఫ్ టైం వాళ్ళకి అకాడమీ మెంబర్. 96th నేను ఓటేసాను. 96th ఓటేసాను. నా ఓటు ఉంది. నేను మళ్ళీ ఇప్పుడు 97 స్టార్ట్ అయింది. మాకు వస్తున్నాయి చూడండి సినిమాలు డాక్యుమెంటరీ గురించి. సో అట్లా మనకు అంత విలువ వచ్చింది. ఇప్పుడు ఆస్కార్ ఇండియన్ ఆస్కార్ కమిటీకి నన్ను చైర్మన్గా వేశారు మొన్న లాస్ట్. అట్లా ఇందాక మీరు ఎస్పీ గురించి చెప్పారు కదా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గురించి మాట వచ్చింది కాబట్టి వారితో ఉన్న మీ ప్రాంతంలో మంచి ఆయన కనిపించట్లేదా? నేను నా సినిమా ప్రయాణం ప్రారంభించడానికి మొదటి పాట బాబు గారి ఆశీర్వాదం నా మొదటి పాట నుండి లభించింది. మధ్యలో చాలాసార్లు నా పాట ఎన్నో మంచి పాటలు పడాయి. జై జై గణేష పాడిన తర్వాత నా లోపలికి వెళ్ళి పాడి బయటకు వచ్చి నాకు ఫోన్ చేసి ఎలాంటి పాట రాసావు నాన్న, ఎలాంటి అర్థం ఉంది, ఎంత గొప్ప భావం ఉంది, ఎంత కొత్త కోణంలో పాట రాసావు అని చెప్పి ఆయన ఫోన్ చేసి నన్ను అభినందించారు. బాగా జై జై గణేష జై చిరంజీవి అది అంటే ఆయన అభినందించడంలో ఎప్పుడు ప్రశంసించే ఎప్పుడు ముందుంటారు. బాగా అది ఎవరోని చిన్న పెద్ద అని పక్కన అందరినీ మా పెద్ద మనసుతో మంచి మనసుతో నచ్చితే ఆయన ఎప్పుడు అభినందిస్తున్నారు. నిన్నటి ప్రోగ్రామ్ నుంచి మీకు ఏమనిపించింది మీరు చెప్పండి. మిస్పరైజ్ ఒక మాటలో చెప్పాలి అంటే ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయాం. మీరు మాట్లాడుతున్నంతసేపు ఎక్కడున్నామో కూడా తెలియనంత ఫీల్లో ఉన్నాం. మేము అక్కడ స్టేజ్ పక్కన నిల్చున్నాం కానీ స్టేజ్ అక్కడ ఉన్నామన్న అనుభూతి లేదు. మేము కూడా మీతో పాటు మీరు నడుస్తున్న 15 సెకండ్లు మేము కూడా ఫీల్ అయ్యాం. దట్స్ హౌ ఐ ఫెల్ట్. మీరు అక్కడ నడుస్తున్నాం. మాకు కూడా ఆస్కార్ అవార్డు వచ్చేసినట్టు ఫీల్ అయ్యాము. ఇంకొకటి అండి, వినీర్ పాపం వేరే క్వశ్చన్ అడుగుదామని వచ్చాడు. అతను ఏమడుగుదాం అనుకున్నాడంటే నీకు వేటూరి సుందరమూర్తి గారికి ఎలాంటి అనుబంధం ఉంది నేను అడగాలనుకుంటున్నాను. వేటూరి సుందరమూర్తి గారు ఆయన బంధువు ఆయన కూడా అడిగారు. బంధువు కాదు కానీ నాకు బంధువులు ఎవరు లేరు. సినిమా పరిశ్రమలో బంధువులు ఏం లేరు. అందరూ గురువులు, స్నేహితులు, మిత్రులు, శ్రేయోభిలాష్. వేటూరి గారు మా కవులందరికీ, మా ఇప్పుడున్న తరం కవులందరికీ ఆయన గురువు లాంటి వ్యక్తి. వేటూరి గారు అందరికీ ఆరాధ్యనీయుడు, పూజనీయుడు. ఆయన చూసి మేము ఎంతో నేర్చుకున్నాం. కాకపోతే ఏంటంటే
ఆయనతో పాటు రాశాం కానీ ఆయన ఎప్పుడు అప్పుడప్పుడు కలిసేవాడు, ఎందుకంటే వేటుగారు ఎవరికి దొరికేవాళ్ళు కాదు. ఆయనకే దొరకరు. ఆయన బాగా అటు ఇటు తిరుగుతుంటారు, ఎక్కడెక్కడో ఉంటారు, ఒక రోజు ఇక్కడ ఉంటారు, ఇంకో రోజు ఇక్కడ ఉంటారు. కాబట్టి ఆయన పట్టుకోవడం నిర్మాతకు దర్శకులకు కష్టం, ఇక మాలాంటి వాళ్ళకి అసాధ్యం దొరకడం. ఎప్పుడైనా ఎయిర్పోర్ట్లో కలిసినప్పుడు మెచ్చుకున్నాను. గంగోత్రిలో నేను రాసిన రైలు బండి పాట బాగా మెచ్చుకున్నాను. అప్పుడప్పుడు ఎక్కడో ఎయిర్పోర్ట్లో ఎక్కడో సినిమా ఫంక్షన్లో కలిసేవాళ్ళు తప్ప రెగ్యులర్గా ఇక్కడ కలిసేవాళ్ళం కాదు. మా పనులు మాకు, ఆయన పనులు ఆయన. పైగా ఆయన తిరుగుతూ రాస్తాను, ఆయన కార్లో కూర్చొని రాస్తాను. మేము ఇప్పుడు నేనంటే ఇల్లు ఉంటుంది, ఒక ఆఫీస్ ఉంటుంది, కూర్చొని రాస్తాం. ఆయన ఏంటంటే ఆయన కార్లో తిరుగుతూ రాయడం అలవాటు, చెప్పడం అలవాటు. కాబట్టి ఆయన ఎక్కడ ఉంటారో, ఆ ఏ క్షణంలో ఎక్కడ ఉంటారో, ఏ రోజు ఎక్కడ ఉంటారో, ఏ ఊళ్ళో ఉంటారో, ఏ దేశం ఉంటారో తెలియదు మనకి. ఎప్పుడన్నా కలిసినప్పుడు గురుగారు నమస్కారం పెడితే ఈ పాట బాగా రాస్తాను అన్న అని ఊరికి అలా ఆయన గుర్తుంటే చెప్తాను. అందుకే ఇంత ఆన్సర్ ఉంటుందని అనిపించాలి. ఇది ఈ ఆన్సర్ అంతా మీరు బట్టి అభినందించారు. నీకు అయిపోయింది, క్వశ్చన్ అయిపోయింది. మీరు ఒక సభలో, ఇండియాలో ఒక సభలో మీరు ప్రసంగిస్తున్నప్పుడు మీరు మీ అనుభవాల గురించి చెప్పారు. మీరు స్టార్టింగ్లో ఎలా వచ్చారని చెప్పేసి మీరు ఒక చెప్పారు. మామూలుగా నేను రాసుకున్నాను, ఒక 100 అనుమానాలను రాసుకున్నాను. సో 100 అనుమానాలు పడ్నా మంచిదే, అవమానాలు పడ్నా మంచిదే, ఆయన పైకి వస్తాను అని చెప్పేసి ఒక ప్రసంగించారు మామూలుగా. అది నాకు చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. అప్పుడు ఒక పాట మీరు దానికి సంబంధించిన ఒక పాట రాశారు, నేనే రాజు నేనే మంత్రి అని. ఒకటి నాకు కాకుండా కాదు కాబట్టి నేను పాట లేకపోతున్నాను. సో వీలైతే అది ఒక పాట మాకు చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. ఎందుకంటే నేను కూడా అలాగే మీలాగానే ఒక పల్లెటూరు నుంచి వచ్చి బాగా పైకి వచ్చాను. సో నాకు అది చాలా ఇప్పటికి ఎందుకు వెళ్ళట్లా అక్కడి నుంచి. మీరు ఒకటే ప్రోగ్రామ్ అని చెప్తాను. అవును, వాడినాడు వెనకాల ఉన్నవాడిని అడగండి. విఠల్ గారి ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి మాటలు వస్తాయి. వాడు పాడేయండి అది, నేనే రాజు నేనే మంత్రి. అది సారీ, ఈ రాజ్యంలో బలము నువ్వే బలగన్నువి, ఆట నీదే గెలుపు నీది, నారు నువ్వే నీరు నువ్వే, కోత నీకే పైరు నీకే, నింగిలోనా తెల్ల మేఘం నల్లబడితేనే జల్లులు కురిసేను, చెట్టు పైన పూలు మొత్తం రాలిపోతేనే పిందెలు కాసేను, ఒక ఉదయం ముందర చీకట్లు, విజయం ముందర ఇక్కట్లు, రావడం అన్నది మామూలు, ఎవరిని అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వి, బంటు నువ్వి, మంత్రి నువ్వి, సైన్యం నువ్వి, ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వి, బలపం నువ్వి, ప్రశ్న నువ్వి, బదులు నువ్వి, అన్నీ నువ్వే కావాలి, అనునిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి, ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వి, బంటు నువ్వి, మంత్రి నువ్వి, సైన్యం నువ్వి. ఫీడ్బ్యాక్ తెలుగు ఇంగ్లీష్ చెప్పు. అంటే ఫీడ్బ్యాక్ అంటే ఏం లేదు, కానీ నేను కూడా చిన్నప్పుడు మనబడికి వెళ్ళాను, తెలుగు రాయటం చదవడం నేర్చుకున్నాను. అంటే మీరు మాటలు విన్నాక నిన్న అన్నేళ్ళు కష్టపడి తెలుగు నేర్చుకొని రాయటానికి కష్టపడి గౌరవం లాగా అనిపించింది. తెలుగు కుటుంబం నుంచి వచ్చినందుకు గౌరవంగా ఉంది. అంటే తెలుగుని గుర్తుపెట్టుకుని మా పిల్లలకి కూడా చెప్పాలని లోపల. ఆ స్ఫూర్తి కోసం, దానికోసం, ఆ స్పిరిట్ కోసమే వీళ్ళందరూ మీ పేరెంట్స్ అందరూ కష్టపడి ఎప్పుడు ఉంటుంది తెలుగు నేర్చుకోవాలి. బికాస్ తన పిల్లలకి తను మంచి మాట తన పిల్లలకు తెలుగును అందించాలి. ఆ తరాన్ని తర్వాత కూడా అది దాని మంచి మాట. చాలా సంతోషం.
అది కాకుండా మాకు వచ్చేసి లైక్ మేము అసలు అడిగిన దానికి 1000 రెట్లు లాగా ఉంది మీరు మా ఇంట్లో ఈ 2 days ఉండడం అనమాట. మోర్ దాన్ వాట్ ఎవర్ విష్. థ్యాంక్స్ ఎవరికి చెప్పాలి? థ్యాంక్స్ ఎవరికి చెప్పాలి? నీ పేరేంటన్నా? శ్రీ నిత్య. నీ పేరెంట్స్? ఓకే, నేను ప్రోగ్రామ్కి వచ్చావు కదా నువ్వు? నేను చూసాను, నేను మొదటి వరుసలోకి వచ్చిన, రెండో వరుసలోకి వచ్చినాను, గుర్తు పెట్టుకున్నాను నేను. అది ఎట్లా అనిపించింది? నేను ప్రోగ్రామ్ చూసింది ఏమనుకున్నావు చూసిన తర్వాత? హౌ యూ ఫెల్ట్ అబౌట్? చాలా నచ్చింది. చిన్నప్పటి నుంచి అమ్మ టీవీలో పాడుతా తీయగా పెట్టేది. సో మిమ్మల్ని చూస్తూ పెరిగాము. సో అంత దగ్గరలో చూడటానికి అదృష్టం అనిపించింది. నేను ఇవాళ ఇక్కడ రావడానికి కూడా ఈవిడే కాదు. ఆస్కార్ తీసుకున్నారు చంద్రబోస్ గారు, మనం వెళ్ళాలి, మనం వెళ్ళి పిక్చర్ తీసుకోవాలి, రావాలి అని. మొత్తానికి అదే ఏదైనా కూడా పిల్లలు దాన్ని అందిపుచ్చుకోవడం అన్నది మంచి విషయం. మీ శ్రమను, మీ కష్టాన్ని, తల్లిదండ్రులు ఇంత దూరం వచ్చి కష్టపడి ఇక్కడ ఒక కుటుంబాన్ని ఏర్పరచుకొని భాషను మర్చిపోకుండా, సంస్కృతిని మర్చిపోకుండా అది పిల్లలకు అందివ్వాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు పెడుతూ మమ్మల్ని ఏ ప్రయాసలకు వచ్చి మమ్మల్ని అక్కడి నుండి తీసుకొచ్చేది కారణం మీకోసం కాదు, పిల్లల కోసమే కదా. దాన్ని వాళ్ళు అర్థం చేసుకుని అందిపుచ్చుకోవడం అన్నది మనం సంతోషించాల్సిన విషయం. వీళ్ళందరినీ కూడా నిన్న అంజనా సౌమ్య కూడా వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. సరే, ఫోటో చూద్దాం. నాకు నేను 12:30కు నేను ఇక్కడ తను ఒక్క లాస్ట్ క్వశ్చన్ అంటండి. పుట్టింది పెరిగింది ఒక దగ్గర, మీరు తెలుగు అంటే పెద్దవాళ్ళ నుంచి, నాయనమ్మ తాతయ్య నుంచి, అమ్మమ్మ తాతయ్య నుంచి నేర్చుకుని ఉంటారు. కానీ అంటే ఇప్పుడు తెలంగాణలో పుట్టి అలా కాకుండా ఆంధ్ర నుంచి, రాయలసీమ నుంచి ఇలా ఎలా పిక్ చేసుకున్నారు వర్డింగ్స్ అంతా? అంటే ఏం లేదండి, నాకు ఆసక్తి. ఇప్పుడు మనం మీరు వర్క్ చేస్తున్నారు, ఏం వర్క్ చేస్తున్నారు? ప్రాజెక్ట్ మేనేజర్. ఇప్పుడు మీరు మీ ఇంట్లో మాట్లాడే భాష, మీరు ఆఫీస్లో మాట్లాడే ఆసక్తి ఎలా ఉంటుంది? ఏం పాట? నీ నవ్వుల తెల్లదనం. ఒకటిగా చివరి పాట ఒకటే అడగండి, ఒక్క కంఠంతో ఏకకంఠంతో ఒకటే పాట ఉంటుంది. చివరి సాంగ్ ఏదైనా అది పాడేస్తాం. అందరూ ఒకటానికి పాట, ఒక్క సాంగ్ అంటే చెప్పండి. అందరు కలిసి మీకు ఇష్టమైన పాట పాడండి, మీకు గుర్తున్న పాట బాగా. అందరి గురించి ఏంటంటే ఒక పాట అప్పుడు చదువుకుంటున్నాను. అంటే మిమ్మల్ని క్వశ్చన్స్ అడగమంటే ఎలా అడుగుతారని అడగన వల్ల. ఆమె పేరు సంజయ్ అండి, ఆయన భార్య అండి, దురదృష్టవశాత్తు. మీరు బాగానే అడిగారుగా. మంచిదండి. పిల్లలు మళ్ళీ రాదు, నేను మన ఊరు వెళ్ళిపోతున్నాను. ఇక్కడికి వస్తాను, మన ఇక్కడ కలవడం అనేది రాజ్యం కాదు. మౌనంగా ప్రశాంతంగా. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మృక్కిన దేవుని ప్రతిమ. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మృక్కిన దేవుని ప్రతిమ. రేగి పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ. మేక పొదుగులో తాగిన పాలు, కోతి కొమ్మలో బెణికిన కాలు. సుబ్బుగాడిపై చెప్పిన చాడి, దొంగ చాటుగా కాల్చిన బీడి. మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి.
ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమింటు పీరు సాయుబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారుకెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియని తనము, మొదటి ప్రేమలు తీయందనము, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి.